నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ ను ఈ రోజు మనం న్యూస్ బులెటిన్ లో చూద్దాం. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్లతో పాటు మరో 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలు రావడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఇలాఖాలోనే ఇలా పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 30కి పైగా స్థానాల్లో హంగ్ ఏర్పడడంతో బీఆర్ఎస్ పార్టీకి కింగ్ మేకర్ గా మారింది. ముఖ్యంగా కామారెడ్డి వంటి కీలక మున్సిపాలిటీలో అధికారం కోసం బీఆర్ఎస్ ఏ పార్టీతో జత కడుతుందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మెజార్టీ స్థానాలను గెలుచుకొని తన పట్టును నిరూపించుకుంది. నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ సత్తా చాటగా హంగ్ ఏర్పడిన చోట్ల ఇండిపెండెంట్ల మద్దతు కోసం ప్రధాన పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 2026-27 వార్షిక బడ్జెట్కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. సుమారు 3.46 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.50 లక్షల కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. ప్రస్తుతం 17 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 64,222 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 24,882 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భక్తులు సమర్పించినటువంటి కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా 4.20 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్, అమెరికా మధ్య కుదిరిన నూతన వాణిజ్య ఒప్పందంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్, అమెరికా ఒప్పందం దేశంలోని 5 కోట్ల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోన్న టెక్స్టైల్ రంగాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తీసుకునే ఏ నిర్ణయం వల్ల భారత వస్త్ర పరిశ్రమ కుదేలు కావడం ఖాయమని, ఇది దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టడమేనని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. ఇప్పటికే పంపిన బలగాలకు తోడుగా మరో శక్తివంతమైన యుద్ధ విమాన వాహక నౌకను రంగంలోకి దించుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇరాన్ తీరులో మార్పు రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ దేశం సరైన ఒప్పందానికి వస్తే తప్ప తమ సైనిక చర్యలు ఆగే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ట్రంప్ తేల్చెప్పారు. బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ బంగారం ధరపై నేడు 1,970 రూపాయలు పెరిగి 1,57,750 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరపై కూడా నేడు 1,800 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ గోల్డ్ రేట్ 1,44,600 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కిలో వెండి ధర 2,80,000 రూపాయలు ఉంది. టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖవాణి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆమె కూతురు సుప్రీత కూడా బాగానే ఫేమస్ అయ్యారు. తాజాగా ఈ భామ తనకొచ్చిన బెస్ట్ లవ్ ప్రపోజల్స్ గురించి వివరించింది. ఆ మధ్య కాలంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి, మీ ఫోన్ నెంబర్ కోసం 20,000 రూపాయలు ఖర్చు చేశాను. మిమ్మల్ని నేను చాలా బాగా చూసుకుంటాను, నాతో వచ్చేయండి అని అన్నాడు. ఇక దీంతో నేను అతని ఫోన్ కాల్ కట్ చేసి కాసేపు నవ్వుకొని ఆ నెంబర్ని బ్లాక్ చేశానని సుప్రీత చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ బ్యూటీ శివజ్యోతి శుభవార్త చెప్పింది. శివజ్యోతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు శివజ్యోతి, ఆమె భర్త గంగూలీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఈ జంట జన్మనిచ్చింది అమ్మాయా లేదా అబ్బాయా అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. భారత కుర్ర క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే సచిన్ టెండూల్కర్ లాగా పాపులారిటీ దక్కించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం అండర్-19 భారత జట్టులో కొనసాగుతోన్న వైభవ్ సూర్యవంశీ ఆటకు కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నాడు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. వైభవ్ సూర్యవంశీ ఇక పరీక్షలపై ప్రత్యేక ఫోకస్ చేయబోతున్నాడు. 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ఈ డేంజర్ ఆటగాడు సిద్ధమవుతున్నాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్కు వర్షం విలన్ గా మారనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదే జరిగితే మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ఉంది. అయితే T20 వరల్డ్ కప్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్లు ఆదివారం తలపడనున్నాయి.